రామాయణ అరణ్యకాండ 43 సర్గలో 24 శ్లోకా నుంచి. మారీచుడు ఎప్పుడైతే మాయాలేడి రూపాన్ని ధరించాడో, బంగారు రంగుతో అలాగే మణులొక్క కాంతితో ఉన్న ఆ చుక్కలతో ఇన్ని రకాలుగా వన్నెల చిందులతో ఉండి చూడగానే ఆకర్షింపబడేలాగా ఉన్నాడు. ఆ రూపాన్ని సీత చూసేలాగా అటువైపుగా సంచరిస్తూ ఉంటే సీత చూసింది. సీత చూసి అది కావాలని రాముడిని అడగటం, రాముడు ఆ రూపాన్ని చూసి ముగ్ధుడవ్వటం, లక్ష్మణుడు ఇది మాయా లేడి, ఇది మారీచుడే అని మళ్ళీ అక్కడ వారించటం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా సీత బతికుండగా మనకి దొరికినా సరే, అది మరణించినా పర్వాలేదు, ఏదో ఒక రూపంలో అదైతే నాకు కావాలి అని అడిగింది. లక్ష్మణుతో రాముడు మళ్ళీ ఇలా అంటున్నాడు. పశ్య లక్ష్మణ వైదేహ్యః స్పృహాం మృగగతామిమాం రూపశ్రేష్ఠ తయా హ్యేష మృగోద్యాన భవిష్యతి. ఓ లక్ష్మణ, ఈ బంగారు లేడికి విదేహరాజు కుమారి అయిన అంటే వైదేహికి ఇక్కడ చూడాలని, పైగా ఆవిడకి కావాలన్న తపన పడుతుంది. ఆ తపనను చూడొక్కసారి. అందుకుని లక్ష్మణ, అపూర్వమైన రూపవైభవాన్ని కలిగిన ఇటువంటి మృగం నిజంగా లభించటం అన్నది దుర్లభం. అంటే ఇది మళ్ళీ మళ్ళీ కనిపించేది కాదు. అందుకుని దీన్ని సీత కోరుకుంది కాబట్టి, పైగా ఎంతలాగా ముచ్చట పడుతుందో, ఇప్పుడు దాకా ఏది అడగలేదు, పైగా అది నిజంగా ముచ్చట పడేలాగే ఉంది, ఇందులో అడగటంలో తప్పేం లేదు అన్నట్టుగా ఒక్కసారి చూడు అంత అపురూపంగా ఉందో అది అని. నవనే నందనుద్దేశే నా చైత్రరథ సంశ్రయే కుతః పృథివ్యాం సౌమిత్రే యో అస్య కశ్చిత్ సమో మృగః. ఇంద్రుడి నందనవనంలో కానీ, కుబేరుడొక్క ఉద్యానవనంలో కానీ, చైత్ర రథంలో కానీ, ఈ భూమండలంలో కూడా మరి ఎక్కడైనా సరే దీనితో సమానమైన మృగం ఉండటం అన్నది అసంభవం. प्रतिलोमानुलोमाश्च रुचिरा रोमराजयः शोभन्ते मृगमाश्रित्य चित्राः कनकबिन्दवः. విధి అంటే ఎన్ని రకాలుగా చూసినా సరే, అంటే తలతల మెరుస్తూనే ఉన్నది. ఎట్లా చూసినా సరే, అంటే దానిలో ఆ లేడి పిల్లలో ఎలా ఉన్నాయి, కొమ్ముల దగ్గర నుంచి, కన్నుల దగ్గర నుంచి, ముక్కు మూతి చెవులు దగ్గర నుంచి, కంఠం దగ్గర నుంచి, ఆ నాభి దగ్గర నుంచి, ఆ శరీరం మీద వన్నెలు కానీ, అలాగే దాని కాళ్ళు కూడా అన్నీ ముందెలా అయితే వర్ణించి చెప్పారో, అందుకే ఎన్ని రకాలుగా ఉందో చూసావా, దాని మీద ఉన్న ఆ ఎంటుకలు ఏవైతే రోమాలు ఉన్నాయో ఎంత చక్కగా తలతలా మెరిసిపోతున్నాయో, పైగా బంగారు రంగులో ఉండి మణుల యొక్క కాంతితో ఉన్న చుక్కలన్నీ దాని శరీరం మీద ఉండి ఆ మృగానికి ఇంకా ఇంకా అందాన్ని పెంచుతున్నట్టు ఉన్నాయి. పశ్యాశ్చ జృంభమానస్య దీప్తామగ్నిశిఖోపమాన్ జిహ్వా ముఖా నిస్సరంతిం మేఘాధివాసతహ్రధాం. ఇది పైగా అది ఎంత ముద్దుగా ఉంటే, ఇప్పుడు మనం చిన్నపిల్లల్ని చూస్తూ ఉంటాం, పసిపిల్లలు ఆ పుట్టినప్పుడు వాడు ఆవలించినా ఎంత ముద్దుగా అనిపిస్తుంది. అదే నాలాంటిది గేదెలాగా ఉన్నది అంటే, ఇప్పుడు 40-50 దాటిన వాళ్ళు మనం ఆవలించామంటే పక్కనోడు నోరు మూసుకేది, అది మేనర్స్ కాదంటారు. అంటే నలుగురిలో మనం ఆవలించినా, విడిగా ఉండి ఆవలించినా చూడటానికి పెద్దగా ఏమి ఇంపుగా ఉండదు. కానీ చిన్నపిల్లలు పుట్టిన వాళ్ళ నెలల పిల్లలు ఆ సంవత్సరం నిండే లోపల, సంవత్సరం 2 సంవత్సరాల లోపల కూడా వాడు ఆవలించిన ఎంత ముద్దుగా అనిపిస్తూ ఉంటుందో, చూడబుద్ధి అవుతూ ఉంటుంది. వాడు ఏడిచినా ముద్దొస్తూ ఉంటుంది. వాళ్ళు చేసే ప్రతీదీ కూడా చూస్తూ ఉంటే, అది చేస్తే ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంటే వాళ్ళు మళ్ళీ చెప్పి చేయించుకుంటూ ఉంటాము. ఎలా అయితే మురిసిపోతూ ఉంటామో, అలాగే ఇక్కడ అది ఎంత అందంగా ఉందంటే, దాన్ని ఆవలించేటప్పుడు కూడా దాని ముఖం నుంచి వస్తున్న, పైగా నాలిక నుంచి వచ్చేవి, ఆ జిహ్వ దగ్గర నుంచి అగ్నిజ్వాలల్లాగా ఉన్నది, మేఘం వంటి మెరుపుల్లాగా విరాజిల్లుతూ అది ఎంత బాగుంది చూసావో, ఒక్కసారి నువ్వు కూడా చూడంటే సీతంతలా ముచ్చట పడటానికి దాని రూపాన్ని ఒక్కసారి గమనించు. అంటే ఏదైతే సీత ముగ్ధత్వానికి లోబడిందో, రాముడు కూడా ముగ్ధత్వానికి లోబడ్డాడు. అందుకే వెళ్ళటానికి తను సిద్ధపడుతూ మళ్ళీ లక్ష్మణుడికి చెప్తున్నాడు, తను ఒక్కసారి నువ్వు కూడా సరిగ్గా చూడు, నువ్వు కూడా ముగ్ధుడు అయిపోతావు అన్నట్టుగా. మసారాగల్లర్కముఖः శంఖముక్తాని భూధరः కస్య నామాభిరూపోऽసౌ న మనో లోభయేన్మృగः. దీనమైన ముఖంతో, అలాగే దాని ముఖం ఎంత అందంగా ఉంది అంటే, అసలు ఆ ముఖంలో ఉన్న వర్ణాలు, పైగా కొమ్ముల దగ్గర నుంచి అన్ని నీలి వర్ణాలతో ఆ మణుల్లాగా ఉండున్నట్టుగా, అలాగే చాలా చక్కగా మెరుపులతో ఉంది, కాంతితో ఉన్నది.
అలాగే దాని పొట్ట కూడా శంఖంలాగా తెల్లగా ఉంది. పైగా వెండిలాగా మెరుస్తున్నట్టుగా ఉంది. అంటే పైన బంగారము, ఇక్కడ మళ్ళీ వెండి. దాని కాంతి అన్నది అన్ని వైపులా ప్రసరింపచేస్తున్నట్టు చూసే కొద్దీ చూడాలనిపించేలాగా అట్నుంచి దృష్టి మరల్చుకోలేని స్థితిలో ఉన్నట్టు అంత అపురూపమైనట్టుగా ఉన్నది. దాన్ని చూస్తే ఎవరి మనసు ఆకర్షింపబడదు. ఒక్కసారి నువ్వు కూడా చూడు అని అందుకు చెప్పాడు. కస్య రూపమిదం దృష్ట్వా జాంబునాథమయం ప్రభో నానారత్నమయం దివ్యం నామనో విస్మయం వ్రజేత్ కిం పునరేర్మైథిలీ సీతా బాలా నారీ న విస్మయేత్. బంగారు వన్నెలతో ఇన్ని రకాల రత్నాలొక్క కాంతులన్నీ దానిలోనే ఉండి ఇంత మెరుస్తూ తలుకులు వెలుకులుగా ఉన్నప్పుడు, ఇంత తేజస్సుతో ఇంత దివ్యమైన రూపాన్ని చూస్తే ఎవ్వరి మనస్సు దాన్ని కావాలని కోరుకోదు, ఆరాటపడదు. అలాంటిది అమాయకురాలైన మిథిలా నగరానికి చెందిన ఈ రాజకుమారి ఆశపట్టంలో ఆశ్చర్యమేమున్నది? మాంసహేతోరపి మృగాన్ విహారార్థం చ ధన్వినః జ్ఞాతి లక్ష్మణ రాజానో మృగయాయాం మహావనే. ధనుర్ధారులైన రాజకుమారులు వినోదంగా వేటకెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద వనాల్లో విహరిస్తూ ఉంటారు. వాళ్ళు మాంసం కొరకు మృగాల్ని చంపేస్తూ ఉంటారు కదా. అలాంటిది ఇలాంటి అద్భుతమైన మృగం విషయంలో వాళ్ళు వదులుతారా? అంటే ఇప్పుడు మనం వదిలేసిన మటుకు వాళ్ళు వదులుతారా? వాళ్ళు కూడా ఆశ్చర్యంగా ఏముంటుంది ఇంకా. ధనాని వ్యవసాయేన విచీయంతే మహావనే దాతవో వివిధాశ్చాపి మణిరత్న సువర్ణినః. వేట ప్రయత్నంలో వచ్చిన వాళ్ళు ఈ వనాల్లో అలాగే ఏనుగులు వేటవాడతారు. అలాగే మృత్యాలు మొదలైనవి అన్నీ కూడా మణులు, రత్నాలు, బంగారం ఎన్నో రకాలని అన్నిటినీ కూడా స్వీకరిస్తూ ఉంటారు. తత్సారమఖిలం నృణాం ధనం విచయవర్ధనం మనసా చింతితం సర్వం యదా శుక్రస్య లక్ష్మణ. ఓ లక్ష్మణ, బ్రహ్మభావంలో పొందిన తపస్వి సంకల్ప మాత్రం చేత పొందిన సంపదలంతా కూడా ఉత్తమమైనదిగా భావింపబడతాయి. అంటే కొన్ని కొన్ని తపస్సు అంటే కొన్ని కొన్ని మంచి క్రతువులు నువ్వు చెయ్యటం ద్వారా దాని ప్రతిఫలాన్ని ఏదైతే నువ్వు సంపాదించుకున్నావో అవి చాలా ఉత్తమమైనవి. ఆర్ధీయేనార్థకృతిన్యా సంవ్రజత్య విచారయన్ తమర్థమర్థశాస్త్రజ్ఞాః ప్రహురద్యాశ్చ లక్ష్మణ. ఏతస్య మృగరత్నస్య పరార్ధ్యే కాంచనత్వచి ఉపవేక్షతి వైదేహి మయా సహ సుమధ్యమా. ఎందుకంటే ఇది లోకహితార్థం కోసం రాజులు ఏమన్నా సంపద కానీ ఏదన్నా సరే ఏం చేస్తూ ఉంటారు, మళ్ళీ మళ్ళీ ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళ కోసం, వాళ్ళ నిరక్షణ కోసం, ఆ వ్యవస్థ కోసం దాన్ని వినియోగిస్తూ ఉంటారు. దానాలు ధర్మాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. అందుకే లోకహితార్థం. అలాగే రాజులు వనాల్లో తిరిగేటప్పుడు కూడా అమూల్యమైన ధనాలు ఆ ప్రజల యొక్క అభివృద్ధికే దాన్ని వినియోగిస్తూ ఉంటారు, పైగా లోక కళ్యాణార్థమై. అందుకే ఇక్కడ ఎలా చూసినా సరే అర్థ సంపదకు పూనుకున్నవాడు ఆర్థి, అర్థశాస్త్ర ప్రావీణులని పేర్కొంటారు. అంటే ముందు వెనక ఆలోచించకుండా అర్థ సంపాదనకి పూనుకొనువాడే ఆర్థి. అమూల్యమైన ఈ మృగ చర్మం సంపాదించాలి. శ్రేష్టమైన ఈ మృగం యొక్క ప్రశస్తమైన బంగారు చర్మంపై నేను సీతాదేవి కానీ కూర్చోగలను. మాకు అంటే ఇక్కడ నాకు కూడా ఇష్టమే, అందుకు నేను వెళ్ళి దాన్ని తీసుకొస్తాను ఎలా అయినా సరే. నా కాధలి న ప్రియకి నా ప్రవీణి నా జావికి భవేధి తస్య సదృశి స్పర్శనేనేతి మే మతి. ఒక జాతిలేడి చర్మము, అలాగే ఒక జాతిలేడి ఆ చర్మం మీద దీనికి ఎన్నో చక్కగా మణులలాగా రంగురంగుల చుక్కలు చుక్కలు ఉన్నాయి. అలాగే ఎలా అయితే ఏనుగు మీద పరచబడి అంటే ఈ చర్మాన్ని మనం కూర్చోటానికి ఆసనంలాగా ఇది మళ్ళీ ఏం చెయ్యాలి, దీన్ని మళ్ళీ ఏనుగు మీద ఎక్కినప్పుడు ఏనుగు మీద కూడా పరుచుకుని ఉంటే అలా సిద్ధపరిచిన ఆ దాని మీద దీని స్పర్శ సుఖము ఇంకా ఇంకా అంటే దీని స్పర్శ సుఖం ఇంకా ఏది ఇవ్వలేదు, అంత అద్భుతంగా ఉంటుంది. ఏష చైవ మృగః శ్రీమాన్ యశ్చ దివ్యో నభశ్చరః ఉభావేతో మృగో దివ్యో తారా మృగ మహీ మృగో.
లోకంలో ఎలా అయితే ఇప్పుడు ఏనుగు మీద కూర్చోవటం, గుర్రం మీద కూర్చోవడం, గుర్రం మీద డైరెక్ట్‌గా కూర్చున్న దానికి, ఒకటి ఏసుకొని కూర్చున్న దానికి తేడా ఉంటుంది కదా! అలాగే ఏనుగు మీదైనా సరే చక్కగా దాని మీద ఎలా అయితే రాజు కూర్చోవడానికి పట్టుపరుపులేసినట్టుగా అంత చక్కగా కంబళ్ళేసి అవన్నీ ఏస్తే అది ఎంత బావుంటుంది. అలాగే ఇట్లాంటి దాని మీద కూర్చుంటే దీని స్పర్శ సుఖం ఇంకా ఏది ఇవ్వలేదు. అందుకే లోకంలో దివ్యమైన మృగాలు అని ఈటినే చెప్తారు. ఆకాశంలో సంచరించేది ఎలా అయితే తారామృగము అంటారు. మృగశీర్ష నక్షత్రాన్ని. అలాగే భూమి మీద సంచరించే ఈ కాంచన మృగము. నువ్వు నాతో చెప్పినట్లుగా ఇది మాయామృగమే అయ్యుండొచ్చు. అయినా దీన్ని నేను ఎలా అయినా సరే చంపవలసిందే. మాయామృగం అయితే నిజంగా చంపాల్సిందే గదా! ఇప్పుడు మనకిలాగా అందరికీ అన్నీ రావు. దీని వల్ల మళ్ళీ ఎవరికైనా హాని తలపెడుతుందేమో! ఆ రకంగా చూసినా దీన్ని చంపటంలో తప్పు లేదు. ఏతే నహి యది మాయం తదా యన్మా భవేద్వదసి లక్ష్మణ మాయేష రాక్షసస్యేతి కర్తవ్యో అస్య వధూమయా ఏతేన హి ఋషంసేన మారీచేన కృతాత్మన వనే విచరతా పూర్వం హింసిత ముని పుంగవాః. ఈ మృగాన్ని చంపటంలో ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే క్రూరుడు, దుష్ట స్వభావం కలిగిన వాడు మారీచుడు ఇదివరలో కూడా వనంలో సంచరిస్తూ చాలామంది మహర్షుల్ని హింసించేశాడు. అలాగే ధనుర్ధారులైన చాలామంది రాజులు కూడా వేటకొచ్చినప్పుడు కూడా వాళ్ళని కూడా మాయల ద్వారా వాళ్ళని కూడా చంపేశాడు. ఉత్తాయ బహవో ఏన మృగాయాం జనాధీపాః నిహతాః పరమేశ్వాసాః తస్మాద్వధ్యస్త్వయం మృగః. రాజులు చాలామంది ఈ దండకరణ్యంలో ఇంతకు ముందు కూడా వచ్చారు. అయితే ఈ రాక్షసుడైన మారీచుడు వాళ్ళందరినీ హతమార్చాడు కనుక ఇప్పుడు వీడు చేసిన తప్పుకి వాడు చంపదగిన వాడే. పురస్తాదీహ వాతాపి పరిభూయ తపస్వినః ఉదరస్థో ద్విజాన్ హంతి స్వగర్భో అశ్వతరీమివ. అలాగే పూర్వకాలంలో ఈ దండకరణ్యంలోనే వాతాపి అన్న రాక్షసుడు ఉండేవాడు. వాడు తపస్సు చేసుకునే వాళ్ళకి భగ్నం కలిగించేలాగా కపటంగా ఒక ఉపాయం చేసి ఆహార రూపంలో వీడన్నేమో వీడిని ఆహారంగా వాళ్ళకి సమర్పించుకోవటం, వాళ్ళ కడుపులోంచి వాడు మళ్ళీ వీళ్ళ అన్న పిలవంగానే చీల్చుకుని రావటం. ఇలాగా కంచెర గాడిదగాను, తేలుగాను, అలాగే వాటి సంతానంగాను గర్భంలో చీల్చుకుని వచ్చినట్టుగా చంపినట్లుగా ఆ రాక్షసుడు మునీశ్వరులందరినీ కూడా చంపేశాడు కదా! అలా చంపుతూ ఉండేవాడు కదా! सकदाचिच्चिरार्लोभात् आससाद महामुनिम् अगस्त्यं तेजसा युक्तं భక్షస్తస్య బభూవః. ఒకానొకప్పుడు అలాగే ఏం చేశాడు, ఆ లోభత్వ కారణంగా చాలా తపస్వి తేజస్వి అయిన అగస్త్యమునిని కూడా అలాగే వాళ్ళు భోజనానికి ఆహ్వానిస్తారు. శ్రాద్ధకాలంలో అతనికి ఆహారంగా మళ్ళీ ఈ వాతాపిని అలాగే ఆహారంగా ఆయనకి సమర్పిస్తాడు వాళ్ళన్న. సముత్థానే చ తద్రూపం కామం సమీక్షతం ఉతస్మాయిత్వా తు భగవాన్ వాతాపి మిదమబ్రవీత్. ఆహార రూపంలో అగస్త్య మహర్షి కడుపులోకి చేరుతాడు వాతాపి. శ్రాద్ధం ముగిసిన తర్వాత ఆ రాక్షసుడు మళ్ళీ నిజ రూపంతో ఆ ముని కడుపుని చీల్చుకుని బయటికి రావటానికి సిద్ధపడుతున్నప్పుడు అగస్త్య మహర్షి చిరునవ్వుతో వాడిని రానివ్వలేదు. ఏమన్నారు అప్పుడు? త్వయాన్ విఘన్య వాతాపే పరిభూతాః స్వతేజసా జీవలోకే ద్విజశ్రేష్ఠాః తస్మాదసి జరాం గతః. ఓ వాతాపి, నువ్వు యుక్తాయుక్త అంటే చెయ్యదగింది చెయ్యకూడదన్న విచక్షణ లేకుండా మాయాశక్తితో ఈ భూలోకంలో చాలామంది ఉత్తమమైన బ్రాహ్మణుని కూడా నువ్వు మాయతో వాళ్ళని చంపేశావు. ఆ పాపాన్ని నువ్వు మూట కట్టుకున్నావు. అందుకు నువ్వు వెంటనే నాకు జీర్ణం అయిపోతా, ఇంకోసారి ఇట్లాంటి క్రతువు నువ్వు చెయ్యకుండా నువ్వే ఆహార రూపంలో లోపలికి వెళ్ళిన కారణంగా జీర్ణమైపోతావు అన్నాడు. అందుకే మనం సాధారణంగా వాతాపి జీర్ణం అంటాం అరక్కపోతే. తదేధన్న భవిక్షత్రక్షో వాతాపిరివ లక్ష్మణ మద్విధం యో అతిమన్యేత ధర్మ నిత్యం జితేంద్రియం భవద్దతోయం వాతాపి అగస్యేనేవ మాం గతః.
ఓ లక్ష్మణ, ఎప్పుడు ధర్మానికి కట్టుబడి ఉండి ఇంద్రియాన్ని జయించిన వాడైన అటువంటి అగస్త్యముని కూడా అలానే చేశాడు. అందుకునే నా వంటి వాణ్ణి మోసగిస్తే ఈ మారీచన్న రాక్షసుడు కూడా ఆ వాతాపి వల్లనే నశించిపోతాడు. అగస్త్యుని చేత వాతాపి ఎలా అయితే జీర్ణమైపోయాడో అలాగే ఈ రాక్షసుడు కూడా ఇప్పుడు ప్రాణాల్ని కోల్పోక తప్పదు. ఇహత్వం భవ సన్నద్ధో యంత్రితో రక్షమైథిలిం అస్యామాయత్తమస్మాకం యత్కృత్యం రఘునందన అహమేనం వదిష్యామి గ్రహిష్యామపి వా మృగం యావత్ గచ్చామి సౌమిత్రే మృగమానయింతుం ధృతం. లక్ష్మణ, నువ్వు ధనుర్బాణాలతో సిద్ధపడి సర్వసమృద్ధిగా ఇక్కడే ఉండి ఆ సీతని రక్షిస్తూ ఉండు. ఆమెను రక్షించటం నీ బాధ్యత, మన కర్తవ్యం. కాబట్టి ఆ బాధ్యత నువ్వు నిర్వహించు. ఏ విధంగా అయినా సరే దీన్ని నువ్వు తీసుకుని నేను వస్తానికి నేను బయలుదేరుతాను. అందుకే దాన్ని జీవించి ఉండగా తీసుకురావటం లేకపోతే చంపి తీసుకురావటం అన్నది ఇంకా కాలం నిర్ణయిస్తుంది. నేను వెళతాను, నువ్వు సీత రక్షణ భారాన్ని నువ్వు చూసుకో అన్నాడు. పశ్య లక్ష్మణ వైదేహిం మృగత్వాచే గతస్పృహాం త్వచా ప్రధానయా హ్యేష మృగోద్యాన భవిష్యతి అప్రమత్తేన తే భావ్యం ఆశ్రమస్తేన సీతయా. ఓ లక్ష్మణ, ఈ లేడి యొక్క చర్మంపై మనసు పడిన సీతను నువ్వు రక్షించు. ఆమెకు మృగ చర్మమే ముఖ్యం కావున ఆ మృగాన్ని చంపైనా సరే దాని చర్మాన్నైనా నేను తీసుకొస్తాను. నువ్వు ఇక్కడే ఉండు, ఏమరపాటికి లోబడకుండా సీతను జాగ్రత్తగా రక్షించు అన్నాడు. యావత్ పృషతమేకేన సాయకేన విహన్మ్యహం హత్వేతశ్చర్మ చాదాయ శీఘ్రమేష్యామి లక్ష్మణ. ఓ లక్ష్మణ, ఒకే ఒక్క బాణంతో ఈ చుక్కల లేడిని నేను చంపేసి దాని చర్మాన్ని తీసుకుని త్వరగానే వచ్చేస్తాను. ప్రదక్షిణేనాతి బలేన పక్షిణ జటాయూషా బుద్ధిమతా చ లక్ష్మణ భావా ప్రమత్తః పరిగృహ్య మైథిలిం ప్రతిక్షణం సర్వత ఏవ శంకితః. పక్షిరాజైన జటాయు చాలా బలశాలి, పైగా ప్రజ్ఞావంతుడు, సమర్థుడు. సీత సంరక్షణ విషయంలో అతని సహాయం కూడా నువ్వు అప్రమత్తుడువై ఉండు. అనుక్షణము ఈ పరిసరాలన్నీ కూడా రాక్షసుల వలన ప్రమాదాన్ని పొంచి ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగానే చూసుకో అని చెప్పాడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలో అరణ్యకాండలో 43 సర్గ సంపూర్ణం.